సహీహ్ అల్ బుఖారీ ఇమాన్ గురించి అధ్యాయం. బాబ్ కొన్ని అన్యాయాలు, అత్యాచారాలు మరికొన్నింటి కంటే తక్కువ, తీవ్రత తగ్గినవి ఉంటాయి. హదీస్ నంబర్ 32. హదీస్ అనువాదం. అబ్దుల్లా ఇబ్ను మసూద్ రదియల్లాహు అన్హు రివాయత్ చేస్తున్నారు. ఒకసారి ఈ ఆయత్ తజవ్వజ్ చేయబడింది. అతనియే నిజమైన భద్రత పొందగలరు తమ ఇమాన్ను అన్యాయంతో కలపకుండా నమ్మినవారై ఉంటారు. సూరహ్ అల్ అనామ్ 6 నుండి 82. ఈ ఆయత్ విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు చాలా భయపడ్డారు. వారు అన్నారు, మా మధ్య ఎవరు ఉన్నారు, వారు ఎప్పుడూ తప్పు చేయలేదు. అప్పుడు అల్లాహ్ తాలా ఈ ఆయత్ను అవతరింపజేశాడు. తప్పకుండా షిర్క్, అల్లాహ్కు భాగస్వామ్యులను ఉంచడం పెద్ద అన్యాయం. సూరహ్ లుక్మాన్ 31 నుండి 13. ఈ హదీస్ ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు. 1. అన్యాయం అంటే కేవలం సామాన్య దోషాలు కాదు, దీని అసలు అర్థం షిర్క్. ఈ ఆయత్ను విని సహాబాలు భయపడ్డారు, ఎందుకంటే వారు చిన్న తప్పులను కూడా అన్యాయంగా భావించారు. కాని అల్లాహ్ స్పష్టంగా పేర్కొన్నాడు, అత్యంత పెద్ద అన్యాయం జుల్మ్ అంటే షిర్క్. అంటే అల్లాహ్తో పాటు మనసులు వాళ్ల చేతులతో చేసినవ దేవతలను పూజించడం, మానవుల లేదా ఇతర వస్తువుల మీద పూర్తి ఆధారపడడం నిజమైన అన్యాయం. 2. ఇస్లాం చిన్నపాటి తప్పులను సహజంగా అర్థం చేసుకుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. కానీ ముఖ్యమైన విషయానికి ఏమిటంటే తవ్బా, పశ్చాత్తాపం చేసి తిరిగి సరిచేసుకోవడం. అల్లాహ్ క్షమించగల శక్తివంతుడు అల్ ఘఫ్ఫార్. 3. ముస్లింలు తమకు అర్థం కాని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అర్థం చేసుకోవాలి. సహాబాలు మొదట ఈ ఆయత్ను పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సరిదిద్దారు, సరైన అర్థాన్ని వివరించారు. ఇది ఇస్లామీయ జ్ఞానం పెంపొందించుకోవడంలో ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మొత్తం సంగ్రహం. ఈ హదీస్ షిర్క్ యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తుంది. అల్లాహ్తో అన్యాయం చేయడం, షిర్క్ చేయడం అన్ని అన్యాయాలలో అత్యంత పెద్దదని పేర్కొంటుంది. సహాబాల మాదిరిగా మేము కూడా అర్థం కాని విషయాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు, ఖురాన్ తఫ్సీర్ ద్వారా సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. ఇస్లాం తప్పుల పట్ల కఠినంగా ఉన్నప్పటికీ అల్లాహ్ పశ్చాత్తాపం చేసేవారికి క్షమించే మహోన్నతుడు.